భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ పసుపులేటి సతీష్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను పంతం నానాజీ ఎగురవేసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, గాంధీజీ, అబ్దుల్ కలాం విగ్రహాలకు అతిథులు ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, కూటమి నాయకులు, ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. 15/15/1947 వచ్చిన స్వతంత్రం కన్నా ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవాలు భారత రాజ్యాంగం ఏంటంటే భారత్లో ఉన్న స్థితిగతుల్ని తెలియజేసుకుని ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోక తప్పదు. ఎందుకంటే భారతదేశంతో పాటు 47 నుంచి 50 ఆ ప్రాంతాల్లో అనేక దేశాలకి స్వతంత్రం రావడం జరిగింది. కానీ ఆ దేశాలు కొన్ని దేశాలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే చాలా ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నాయి. కానీ భారతదేశం వాటికి నిజంగా క్రెడిట్ గోస్ టు అంబేద్కర్ గారు. అలాగే భారతదేశం స్వతంత్ర అనంతరం 565 సంస్థానాలని భారతదేశంలో కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వాళ్ళిద్దరికీ కూడా ఈ క్రెడిట్ వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాని మూలంగా ఇవాళ మన దేశం రాజ్యాంగం పటిష్టంగా ఉండడం వల్ల ఇవాళ అంతర్కలహాలు లేకుండా మన చుట్టూ ఉన్న దేశాల్లో అన్ని దేశాల్లో చూస్తూ ఉన్నాం. నేపాల్లో చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం, శ్రీలంకలో చూస్తాం, అలాగే పాకిస్తాన్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే అంతర్కలహాలు కనపడుతూ ఉన్నాయి. ఈ భారతదేశంలో మటుకు ఆ రాజ్యాంగం యొక్క గొప్పదనం, ఆ గణతంత్ర దినోత్సవం నాడు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇవాళ మనం ఖచ్చితంగా అమలుపరుచుకుంటూ చక్కగా కథ తీసుకెళ్తుందుకు మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరింత ముందుకు కొనసాగాలని చెప్పి ఈ ప్రపంచంలో మొదటి స్థానంలోకి ఎదగడానికి ఎంతో కాలం లేదని చెప్పి తెలియజేస్తున్నాను.